హాయ్ నేస్తాలు, వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అందరికీ షేర్ చేయండి. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద పిచ్చుకల జంట గూడు కట్టుకుని ఎంతో సంతోషంగా నివసించేవి. అడవిలో అవి అన్ని పక్షులతోనూ, జంతువులతోనూ, జీవులతోనూ ఎంతో ప్రేమగా వ్యవహరించేవి. ఒకసారి ఆ పక్షులు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పెద్ద ఏనుగు చాలా గర్వంతో ఆ దారి గుండా పోతూ పిచ్చుకలు నివసించే చెట్టు దగ్గర ఆగుతుంది. పిచ్చుకలు అన్ని జంతువులతోనూ ప్రేమగా మాట్లాడినట్టే ఏనుగును కూడా ఏనుగు మామ బాగున్నావా అని అడుగుతాయి. ఏనుగు వెంటనే నేను ఎలా ఉంటే మీకెందుకు, నా గురించి అడగడానికి మీరెవరు అని చాలా కోపంగా దాని తొండంతో చెట్టును కొడుతుంది. పక్షులు భయంతో గూట్లో నుండి పైకి ఎగురుతాయి, కానీ అవి పెట్టిన గుడ్లు గూట్లోనే ఉండిపోతాయి. ఏనుగు చెట్టుని బాగా కదిలించేసరికి గూడు కింద పడి గుడ్లన్నీ పగిలిపోతాయి. ఏనుగు గర్వంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పిచ్చుకలు రెండు చాలా బాధపడతాయి, ఏడుస్తాయి. పిచ్చుకలు అలా బాధపడుతూ ఉండగా పిచ్చుకల స్నేహితులు వాటి దగ్గరకు వచ్చి బాధపడవద్దని ఓదారుస్తాయి. ఆ ఏనుగుకు ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటాయి ఆ పిచ్చుకలు. వెంటనే తమ ప్రాణ స్నేహితులైన తేనెటీగల్ని, కండచీమల్ని, మేగురు పురుగుల్ని పిలిచి ఏనుగు విషయం చెబుతాయి. అవన్నీ కలిసి ఒక ఉపాయం ఆలోచిస్తాయి. ఒకనాడు ఏనుగు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తేనెటీగలు ఏనుగు చెవిలో దూరి శ్రావ్యంగా పాట పాడుతాయి. దానితో ఏనుగు హాయిగా నిద్రపోతుంది. మినుగురు పురుగులు దాని కంట్లో దూరి ఇబ్బంది పెడతాయి. కండచీమలు ఏనుగు ముక్కులో దూరి ఏనుగును కొడతాయి. అలా చిన్న చిన్న జీవులన్నీ కలిసి ఏనుగుని చాలా బాధిస్తాయి. ఏనుగు ఆ బాధ భరించలేక కుయ్యో ముయ్యో అని ఏడుస్తుంది. తనని వదిలిపెట్టమని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు తేనెటీగలు చిన్న పురుగులని మమ్మల్ని చులకన చేస్తే మేమేంటో చూపిస్తాం, మా సంగతి తెలిసిందా అంటాయి. నువ్వు పిచ్చుకల గూడు నాశనం చేశావు, అందుకే ఈ శిక్ష, ఇంకెప్పుడు చిన్న జీవుల జోలికి రావద్దు అని హెచ్చరిస్తాయి. దాంతో ఏనుగు తాను చేసిన పొరపాటు తెలుసుకుని వాటి ఐకమత్యానికి ఆశ్చర్యపడి క్షమించమని బ్రతిమలాడుకుంటుంది. అప్పుడు అవన్నీ ఏనుగుని క్షమించి వదిలేస్తాయి. అప్పటి నుండి ఏనుగు ఎవరిని ఏమీ అనకుండా, ఎవరిని బాధ పెట్టకుండా అందరితో స్నేహంగా ఉండడం అలవాటు చేసుకుంటుంది. ఈ కథ ద్వారా ఐకమత్యంగా ఉంటే ఎంతటి శక్తి గలవాడినైనా ఓడించవచ్చని తెలుస్తోంది. పెద్ద శరీరం ఉంటే సరిపోదు, ఎక్కువ జ్ఞానం ఉండాలి. పెద్ద శరీరం బలానికి చిహ్నం కాదని, మనకున్న జ్ఞానము, తెలివితేటలు, ఐకమత్యమే బలానికి చిహ్నమని మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది.